కృష్ణ సమాచార్కు స్వాగతం. ప్రేక్షకులకు సుస్వాగతం. వార్తలు అందిస్తున్నది కృష్ణ కిషోర్. జిల్లా సరిహద్దు మండలంలో భారీ ఎత్తున వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మాణం. ప్రశాంత వాతావరణంలో ఆలయ నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. అన్నమయ్య జిల్లాలో ఆ మండలం జిల్లా చివరన సరిహద్దుల్లో ఉంది. ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికతను ప్రజల్లో పెంపొందించేందుకు ఓ భక్తుడు పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించి కార్యాచరణ రంగంలోకి దిగి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. అంతే, ఇంకేముంది, చకచక ఆలయం కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున నిర్మాణమైంది. ఆ ప్రాంత భక్తుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. నెల్లూరు జిల్లా సరిహద్దులో, అన్నమయ్య జిల్లా సరిహద్దులో ఉంది ఆ మండలం. ఆ మండలమే చిట్వేలి. ఆ మండలంలోని భక్తుల్లో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు సంకల్పించుకున్న ఆ వ్యక్తి విదేశాల్లో ఉన్న చిట్వేలి ప్రాంత వాసి కట్టా రామ్మోహన్. ప్రజలను సన్మార్గంలో నడిపించిన కలియుగ దైవంగా కొలవబడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిని భక్తులతో కలిసి పెద్ద ఎత్తున నిర్మించారు. ఈ బ్రహ్మంగారి మఠంలో అన్ని దైవ కార్యక్రమాలు, హిందూ పండుగలు నిర్వహించుకునేందుకు కట్టా రామ్మోహన్ మిత్రబృందం ఈ బ్రహ్మంగారి గుడిలో శివాలయం, నవగ్రహాలు తదితర దేవుళ్లను చక్కగా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఆలయం నిర్మించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ దేవుళ్లను దర్శించుకుని పూజలు చేస్తున్నారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా, చదివాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు? వినరా వినరా ఓ నరుడా, ఒరుల పచ్చనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు. తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలే లెక్క పెడతారు. వినరా వినరా ఓ నరుడా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం, ధనం మేరుతుల్యం. మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం, గృహం బాంధవ సర్వమేతద్ధి జాతం. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం మంగళంపల్లి రహదారిలో శ్రీ బ్రహ్మంగారి మఠం నూతనంగా నిర్మించడం జరిగినది. ఆగస్టు 21వ తేదీన ప్రారంభించడం జరిగినది. ప్రపంచ నలుమూలల నాకు తెలిసిన అందరి దగ్గర వసూలు చేసుకొని గుడి నిర్మించడం జరిగినది. పేరు నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర అడిగి గుడి నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరి దగ్గర సహాయం తీసుకొని గుడి నిర్మాణం చేయడం జరిగినది. నాతో పాటు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బంధువులకు దగ్గర తెలిసిన దగ్గర కూడా వసూలు చేసి గుడి నిర్మాణం కొరకు సహకరించడం జరిగినది. ఇక్కడ ఏ గుడి నిర్మాణం చేశారు? చిట్వేలి బ్రహ్మంగారి మఠం.
బ్రహ్మంగారి మఠం అంటే ఇక బ్రహ్మంగారి గుడి ఒకటేనా ఇంకేమైనా చేశారు ఇక్కడ? బ్రహ్మగారి మఠం, శివాలయం, నాగదేవతలు, నవగ్రహాలు నిర్మించడం జరిగినది. భక్తులకు వచ్చిన వారికి ఉండుట కొరకు కూడా వసతి గృహాలు నిర్మించడం జరిగినది. ఇక్కడ చిట్వేలు మండలంలో అనేక దేవాలయాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ గుడి కట్టడానికి కారణం ఉద్దేశం ఏమి? భక్తుల సౌకర్యార్థం బ్రహ్మగారి స్వామి మఠం దగ్గరలో ఇంత పెద్దదిగా ఎక్కడ లేదు. బ్రహ్మగారి స్వామి భక్తుల కోసంగా, అలాగే శివభక్తుల కోసం వచ్చిన అందరికీ కూడా పలు విధాల ఉపయోగపడేలా ఉండాలని విశాలమైన ప్రదేశంలో నిర్మించడం జరిగినది. వచ్చిన భక్తులకు వసతి గృహాలు కూడా స్టార్టింగ్లోనే నిర్మించడం జరిగినది. అలాగే గుడి ఓపెనింగ్ అయినప్పటి నుంచి 41 రోజు మండలం పూజ వరకు ప్రతి ఒక్క డిఫరెంట్ ఫ్యామిలీస్తో 41 రోజు అభిషేకాలు చేయించడం జరిగింది. అలాగే వినాయక స్వామి నిమజ్జనం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరిగినది. అదేవిధంగా కార్తీక సోమవారాలు ప్రతి ఒక్క సోమవారము ఒక్కొక్క ఫ్యామిలీతో డిఫరెంట్గా వాళ్ళకు నచ్చిన విధంగా అత్యద్మిక భక్తులను ఆహ్వానించి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగినది. అలాగే కార్తీక పౌర్ణమి కూడా చేయడం జరిగినది జ్వాలా తోరణంతో. మరియు అయ్యప్ప స్వామి భక్తులు మండలం నలుమూల నుంచి వచ్చి చాలా వైభవంగా జరగడం జరిగింది. మండలం పూజ చేయించడం జరిగినది. ఈ దేవాలయం నిర్మాణ స్థలం ఎంత ఉంటుంది? ఎకరా 10 సెంట్లు ఉంది స్వామి. ఎకరా 10 సెంట్లలో దేవాలయ ప్రాంగణం అంతా. దేవాలయ ప్రాంగణం పేరు కట్టా రామ్మోహన్, మా వైఫ్ నేమ్ వచ్చేసి కట్టా విజయ.